వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ అరటికాయలు తీసుకున్నానండి. ఈ అరటికాయలతో చిప్స్ చేస్తున్నాను. బనానా చిప్స్. పిల్లలకి చిప్స్ తినాలన్నప్పుడు మనం బయట కొనేస్తాం, అలా కాకుండా ఈ అరటికాయతో చిప్స్ ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి ఎట్లా చేయాలో చూద్దాం. దానికి 2 అరటికాయలు తీసుకుని పొట్టు తీసి చిప్స్ చేసుకుందాము. చూద్దామండి. ఇగో అరటికాయలు ఇలా పొట్టు తీసేసుకున్నవి కట్ చేసుకుందాం. నా దగ్గర ఇలా చాప్ చేసేది, చిప్స్ చేసేది లేదండి. అందుకని నేను ఈ చాకుతోని ఇట్లా సన్నగా కట్ చేసేసుకుంటాను. చూడండి, ఇట్లా సన్నగా సాగుతోనే ఇట్లా సన్నగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా కూరగాయలు కట్ చేసి కత్తితోనే మనం సన్నగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సన్నగా వస్తున్నాయి. చూడండి ఎంత సన్నగా వస్తున్నాయి. ఇట్లానే కట్ చేసేసుకోవచ్చు. చాకుతో ఇట్లా కట్ చేసేసుకుని మొత్తం ఇట్లా చూడండి, ఇట్లా బాగా సన్నగా ఇట్లా కట్ చేసేసుకోవాలి. అంతే. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి చిప్స్. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చిప్స్ కట్ చేసేసుకుంటాం మొత్తం. ఇవన్నీ చూడండి, ఇప్పుడు ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వాటరు దీనిలో వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా కాయ కూడా ఇట్లానే మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇలా ఉప్పు నీళ్ళు వేసేసుకోవాలి. చూద్దామండి. ఇట్లా కట్ చేసేసుకుని ఇట్లా ఉప్పు నీటిలో వేసేసుకున్నాను. ఉప్పు నీటిలో ఏంటంటే మరి ఇవి నల్లగా అవ్వకుండా, ముక్కలు బ్లాక్ అవ్వకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉంటాయి అన్నమాట. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే కనుక ఇవి బ్లాక్ అయిపోయి